ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని మహాత్మా గాంధీ కోరడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకొని ఒక ఆదర్శమైనటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ ధర్మ యుద్ధంలో మేమే గెలుస్తాము. చాలా పోలింగ్ బూతుల్లో అరకొర సౌకర్యాలు ఉన్నాయి. చాలా ప్రాంతాలలో కనీసము అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు టేబుల్స్ కూడా వేసుకొనివ్వడం లేదు. పోలింగ్ ఏజెంట్స్ కూర్చోవడానికి కనీసము బెంచులు కుర్చీలు కూడా లేకుండా నిలబడాల్సినటువంటి పరిస్థితి. మరి రోజంతా పోలింగ్ ఏజెంట్స్ నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. పోలింగ్ ఏజెంట్స్ కానీ రాజకీయ పార్టీలకు కానీ అభ్యర్థుల ఏజెంట్లకు కానీ పూర్తి హక్కు ఉంది. పోలింగ్ ఏజెంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు వాళ్ళను కూర్చొని చూసేటువంటి హక్కు ఉన్నది, అది కూడా లేదు. ఓటు హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. అది హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. భారత పౌరునిగా ఒక ఎలక్షన్ అని వచ్చినప్పుడు రాబోయే తరానికి కానీ మన సమాజానికి మంచి జరగాలి అని అంటే మనం ఓటు హక్కును వినియోగించుకుని సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకుని మనకి కావలసిన అభివృద్ధిని మనం సాధించడానికి